మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమా రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హాయ్. సో ఇప్పుడు 2025 చూసుకుంటుంటే మనకి మార్కెట్లో చాలా వొటాలిటీ ఉంది. సో ఇలాంటి టైంలో ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ, లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు అయినా కానీ ఎలా అంటే స్టెప్ తీసుకోవాలి? అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి? అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా చేంజెస్ ఏమైనా చెయ్యాలా ఇలా ఈ వొటాలిటీని బట్టి? మనకి ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆన్సర్ ఇది. ఎందుకు అంటే డిసెంబర్లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎస్ఐపి స్టాప్ చేశారు బికాస్ ఆఫ్ ద వాలటిలిటీ. సో యాక్చువల్లీ దట్ ఈస్ అ వెరీ రాంగ్ స్టెప్. చాలా మందికి అవేర్నెస్ లేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు. సో ఒక్కసారి మనం సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది, దీంట్లో ఏం జరిగింది, ఎలాగా మనం ఏంటి చెయ్యొచ్చు ఏంటి చేయకూడదు, ఇలాంటి వాలటిలిటీ టైంలోని మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని డీటెయిల్ గా తెలుసుకుందాము. సో దట్ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు, వాళ్ళ మనీని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ సెప్టెంబర్ లోని మార్కెట్ లోని వాలటిలిటీ ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు కూడా అంటే నేను మిడ్ క్యాప్ ఫండ్ చూసుకుంటే నిఫ్టీ 50 మిడ్ క్యాప్ ఫండ్ లో 15% లాస్ అయింది లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ జనవరి లోపు. ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే 15% లాస్ చూసుంటుంటారు వాళ్ళు రఫ్ గా. అండ్ విచిత్రం ఏంటంటే ఈ మధ్యలోని మళ్ళీ డిసెంబర్ లోని అది ఒక్కసారి పైకి లేచింది. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ అలా పడిపోలేదు, అది పెరిగి మళ్ళీ పడింది అనమాట. సో సిమిలర్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో కూడా చూసుకుంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఫండ్ చూసుకుంటే సెప్టెంబర్ నుంచి ఫాలో అవుతూనే ఉంది. అది ఆల్ టైమ్ ఫాలో అయింది, అట్ ద సేమ్ టైం డిసెంబర్ లోనే ఆల్ టైమ్ హై కూడా వెళ్ళింది. ఓకే. సో అంటే ఈ రెండిటి బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఈ సిచ్యువేషన్స్ అంటే సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ కంప్లీట్లీ వాలటైల్ గా ఉంది. అంటే అది పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి అంటే ఈ సీజన్ లో, అంటే ఇది బుల్ మార్కెట్ కాదు, ఇంతకు ముందు అంతా బుల్ రన్. మనం ఎక్కడ పెట్టినా ఎలా పెట్టినా కూడా అవి పెరుగుతూనే ఉన్నాయి. బట్ దిస్ ఇస్ నాట్ బుల్ రన్, ఇది హైలీ వాలటైల్ మార్కెట్. ఈ మార్కెట్ లోనే మన పేషెన్స్ ని టెస్ట్ చేసేది కూడా ఇదే మార్కెట్ యాక్చువల్లీ. ఎందుకంటే పెరుగుతుంది అనుకునే టైంలో పడిపోతుంది, మళ్ళీ పడిపోతుంది, ఇది ఏం చేయాలని భయపడే టైంలో పెరుగుతుంది. సో ఇలాంటి టైంలోని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారో వీళ్ళు స్టాప్ చేయకూడదు. ఇక్కడే మీరు స్టాప్ చేస్తేనే లాస్ ని బుక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. స్టాప్ చేయకపోతే అది మళ్ళీ పెరుగుతుంది. జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు సెప్టెంబర్ లోని తగ్గుతూ వచ్చింది, మళ్ళీ డిసెంబర్ లోని ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, మళ్ళీ జాన్ లో ఆల్ టైమ్ లోకి వచ్చింది. సో తగ్గుతుంది పెరుగుతుంది. సో ఈ టైంలో కనుక స్టాప్ చేస్తే లాస్ ని బుక్ చేసుకుంటాం మనం. సో కంపల్సరీగా ఈ టైంలో స్టాప్ చేయకూడదు. అందులోని ఎస్ఐపి అయితే అస్సలు స్టాప్ చేయకూడదు. బికాస్ ఎప్పుడైనా ఎస్ఐపిలోని మార్కెట్స్ పడుతున్నాయి అంటే ఏంటి, ఎక్కువ యూనిట్స్ వస్తాయని, మార్కెట్స్ పెరుగుతున్నాయంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని. ఏదైనా ఎస్ఐపిలో మనకి అడ్వాంటేజ్, పడుతున్నప్పుడు యూనిట్స్ పెరుగుతాయి, పెరిగినప్పుడు రిటర్న్స్ పెరుగుతాయి. బికాస్ ఎక్కువ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి రిటర్న్స్ పెరుగుతాయి. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. సో ఎస్ఐపి అయితే అస్సలు స్టాప్ చేయకూడదు. ఇలాంటి టైంలోని కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. ఏవైనా ఎమర్జెన్సీస్ ఉంటే యూ కెన్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్ లోన్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే మీకు ఇంకేమైనా ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటే వాటిని పెట్టుకోండి. కానీ ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ ని అస్సలు టచ్ చేయకూడదు. బికాస్ ఇప్పుడు ఏమైనా చేస్తేనే మనం లాసెస్ ని బుక్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో 100% ఎస్ఐపి లో ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మేబీ 2022 లోనో 2023 లోనో పెట్టుంటారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా తక్కువ కనిపిస్తుండొచ్చు. బికాస్ స్మాల్ క్యాప్ లో 17% లాసెస్ ఉన్నాయి, రిటర్న్స్ లో ఉన్నాయి. 17% లాస్ రిటర్న్ చూపిస్తోంది. సో మీరు పెట్టిన దానికన్నా 17% తక్కువ కనిపిస్తుంది మీ దాంట్లోనే. సో దిస్ ఈస్ నాట్ ద టైం. ఎందుకంటే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినప్పుడు మీ మైండ్ లో ఉండాల్సింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే more than 5 years ఉండాల్సిందే. సో ఇప్పుడు మార్కెట్ ఇది టెంపరీ ఫాల్, దీని వల్ల మీరు ఏం చేయక్కర్లేదు. ఇన్ఫాక్ట్ డబ్బులు ఉంటే, ఇంకా అమౌంట్ ఉంటే ఇంకొకసారి ఇన్వెస్ట్ చేయండి. సో దట్ పెరుగుతుంది, కంపల్సరీగా మార్కెట్ పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే స్మాల్ షిఫ్ట్స్, స్మాల్ చేంజెస్. న్యూగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎలాంటివి చేయొచ్చు అంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు కొత్తగా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి వాలటిలిటీ మార్కెట్ లో పెట్టేటప్పుడు డెఫినెట్లీ మనకి రిటర్న్స్ తక్కువ కనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ మన డబ్బులు కూడా పోయినట్టే కనిపిస్తాయి మనకి చెక్ చేసుకునేటప్పుడు. సో ఇలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి అర్థం కావాల్సింది బేసిక్లీ 4 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అన్నమాట. సో కన్జర్వేటివ్
కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే ఏంటి, వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి భయపడిపోతా ఉంటారు. సో అలా ఎక్కువ రిస్క్ తీసుకోవాలన్నా భయపడిన వాళ్ళు, లేకపోతే ఇంతవరకు ఎప్పుడు కూడా స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ పెట్టలేని వాళ్ళు, ఆర్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ జర్నీయే స్టార్ట్ చేయలేదు, కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కువ రిస్క్ అంటే మీకు భయం, మీరు పెట్టిన 5 లక్షలు 5,000 10,000 అది నెగటివ్ లోకి వస్తుందంటే మీరు భయపడిపోతుంటే కనుక మీరు పెట్టద్దు, ఈ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే. ఆర్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఒక అడ్వైజర్ తో కానీ, లేకపోతే ఒక యూనో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ ఎవరిదైనా కనుక్కొని వాళ్ళ సపోర్ట్ తీసుకుని వెళ్ళండి చేయాలి. లేకపోతే ఇండివిజువల్ గా అస్సలు చేయొద్దు. బికాస్ మార్కెట్ ఈ వాలటిలిటీలో చూసినప్పుడు వీళ్ళు భయపడి వీళ్ళు ఎక్కువ లాసులు బుక్ చేసుకుంటారు. సో మీ ఓన్ గా మీరైతే అస్సలు చేసుకోవద్దు ఇలాంటి టైంలో. 100% ఎవరైనా అడ్వైజర్ ద్వారానే వెళ్తేనే సేఫ్. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. నా మార్కెట్ పడిపోతుందంటే వాళ్ళు చెప్తాను ఏం పర్లేదు భయపడద్దు పెరుగుతుంది అని ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. లేకపోతే మీకు మీరే పెట్టుకున్నప్పుడు పడిపోతుంటే ఎవరిని అడుగుతారు, అమ్మో నేను ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అన్న భయంతో రిమూవ్ చేసేస్తాం. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే అస్సలు రిస్క్ ని తట్టుకోలేరు అలాంటి వాళ్ళు అస్సలు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయకూడదు. కొంచెం మోడరేట్ ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, ఎవరైతే ఓకే పర్వాలేదు ఇప్పుడు నాకు అవసరం లేదు అండ్ ఇప్పుడు నాకు ఈ అమౌంట్ ఫ్యూచర్ కోసమే దాచుకుంటున్నాను, ఒక 5-6 years కోసమే దాచుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఇమీడియట్ గా అవసరం లేదు, నేను కొంచెం రిస్క్ చేయగలను పర్వాలేదు పెట్టుకుంటాను అనుకుంటే యూ కెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్ తో కానీ మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తో కానీ స్టార్ట్ చేయొచ్చు. సో హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్స్ ఉంటాయి. సో మనకి ఈ టైంలోని ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు డెట్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ పరంగా మనకి మరీ నెగటివ్ లో కనిపించదు, బట్ అట్ ద సేమ్ టైం మన ఫండ్స్ లో కూడా మంచి రిటర్న్స్ కూడా కనిపించవు. ఇప్పుడు ఈక్విటీలో మీకు కనిపించినట్టు 17% 16% నెగటివ్ రిటర్న్స్ కనిపించవు, అట్లీస్ట్ మీకు ఒక 0.1% 2% రిటర్న్స్ కనిపిస్తాయి మీ పోర్ట్ఫోలియోలోని. సో అలా కనిపించినప్పుడు మీకు భయం లేదు, అట్లీస్ట్ ఒక ఛాన్స్ తీసుకోగలరు పర్వాలేదు అని. బట్ ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది మన గోల్ ఏంటి. ఇప్పుడు నా గోల్ ఫ్యూచర్ లో 5 years తర్వాత ఉంది అంటేనే పెట్టుకోండి. సో అలా పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం స్టార్ట్ విత్ హైబ్రిడ్ ఫండ్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం పర్వాలేదు నేను పెడుతున్నది ఓన్లీ చిన్న అమౌంట్, ఒక 5,000 3,000 ఇది నేను ఎంత రిస్క్ అయినా చేయగలను అని అనుకున్న వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ వెళ్ళొచ్చు. బికాస్ ఈ ఫండ్స్ లో మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు అంటే వాలటిలిటీ ఉన్నా కూడా మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి, మీకు టెన్షన్ ఎఫెక్ట్ అవ్వదు. లేకపోతే మినిమం 2 to 3 years పడుతుంది మీ పోర్ట్ఫోలియో పాజిటివ్ లో చూడడానికి, రికవర్ అవ్వడానికి. అది తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళే స్టార్ట్ చేయాలి. అందుకనే అసలు కన్జర్వేటివ్ ఉన్న ఇన్వెస్టర్స్ అయితే వద్దనేది. మోడరేట్ వాళ్ళు అట్లీస్ట్ స్టార్ట్ చేయొచ్చు, ఒక హైబ్రిడ్ ఫండ్ లోని ఈక్విటీ ఫండ్స్ వీటిలోని చిన్న అమౌంట్స్ తో స్టార్ట్ చేయొచ్చు. సో దట్ మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. బట్ వీళ్ళు కూడా గోల్ బేస్డ్ అంటే ఒక 5 years తర్వాత నాకు అవసరం పడుతుంది అన్న పాయింట్ లోంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఒక 1 year 2 years మార్కెట్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి టెస్ట్ చేద్దాము నేను తెలుసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నో, ఇది రైట్ టైం కాదు. డెఫినెట్లీ ఈ టైంలో చేయకూడదు. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలను అనుకున్నప్పుడు ఇవి చేయాలి. మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాము పర్వాలేదు మాకు ఐడియా ఉంది కానీ ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ లో మీరు పెట్టిన ఫండ్స్ లో ఏవైతే లాసుల్లో ఉన్నాయో ఆ సెక్టర్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఫండ్స్ లోని కంపేర్ చేసుకొని అవి బాగానే ఉన్నాయి, బట్ ఆ మార్కెట్ అంతా ఇప్పుడు లార్జ్ క్యాప్ లో వాళ్ళు లార్జ్ క్యాప్ లో పెట్టారు అనుకుందాం, లార్జ్ క్యాప్ మార్కెట్ అంతా కూడా ఫాలో అయి ఉన్నది అనుకుందాం. సో మార్కెట్ అంతా పడిపోతున్నప్పుడు మీదే పడుతుంది అంటే ఇన్వెస్ట్ ఇన్ మీ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఫండ్స్ లోనే పెట్టుకోండి, కొత్త ఫండ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ లోనే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలి. సో దట్ మీరు ఆ ఫండ్స్ లోని వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. ఎట్లా క్రియేట్ చేసుకుంటారు, ఇప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంది మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరుకుతుంది. సో డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరికినప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా ఆ పాయింట్ లో. సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద రీఇన్వెస్ట్ చేసుకోవాలి. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కన్జర్వేటివ్ మోడరేట్ అయిన వాళ్ళు వెరీ బేసిక్ తో స్టార్ట్ చేయాలి. సో దట్ లాస్ అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.